హాయ్ అండి. చిరంజీవిగా చిరస్థాయిగా మన అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మన అన్నయ్య పద్మభూషణ్, పద్మవిభూషణ్, సుప్రీం హీరో మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారి పుట్టినరోజు ఓ చిరుకానుకగా ఆయన నటించిన మొదటి చిత్రం నుంచి ప్రస్తుతం విడుదలైన చిత్రాల వరకు ప్రతి సినిమాలో ఆయన పేరు ఏ విధంగా చిరంజీవి నుంచి డేరింగ్, డైనమిక్, డాషింగ్ హీరో, సుప్రీం హీరో మరియు మెగాస్టార్గా వెలుగొందిన క్రమం చూపించడానికి ఒక చిన్న ప్రయత్నం చేశాము. ఆయన నటించిన మరియు అతిథి పాత్రలు మెప్పించిన ప్రతి సినిమాను కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. మేము సంగ్రహించినంత వరకు ఈ వీడియోలో పొందుపరిచి మీకు అందిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆశీస్సులను లైక్ రూపంలో మరియు సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. జై చిరంజీవ. చిరంజీవి గారి మొదటి సినిమా నూతన తారలు అని ఇంట్రడ్యూస్ చేస్తూ చిరంజీవి గారి పేరు రావడం జరిగింది. తదుపరి సినిమా మన ఊరి పాండవులు. మూడవ సినిమా తాయారమ్మ బంగారయ్య, చిరంజీవి గారి పేరు. నాలుగవ సినిమా కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఐదవ సినిమా కొత్తల్లుడు. ఆరవ సినిమా ఐ లవ్ యూ. పునాదిరాళ్ళు యాక్చువల్గా చిరంజీవి గారు నటించిన మొదటి చిత్రం, కానీ రిలీజ్ అయింది ప్రాణం ఖరీదు. తర్వాత ఇది కథ కాదు, చిరంజీవి గారు ఇందులో నెగిటివ్ రోల్లో కనిపిస్తారు, బాలచంద్ర గారి దర్శకత్వంలో. తర్వాత రాంబంటు, కోతుల రాయుడు, అగ్ని సంస్కారం. ఇందులో కొన్ని టైటిల్స్ కార్డ్స్ మిస్ అయినాయండి, కాబట్టి సినిమా పోస్టర్ని యాడ్ చేశాను నేను, దయచేసి గమనించగలరు. తర్వాత కొత్తపేట రౌడీ, ఇందులో అతిథి నటుడుగా చేశారు చిరంజీవి గారు. తర్వాత చండీ ప్రియ, ఇందులో శోభన్ బాబు గారు మెయిన్ హీరో, చిరంజీవి గారు సెకండ్ హీరో. తర్వాత ఆరెన్ మంటలు, జాతర. తర్వాత మోసగాడు, ఇందులో శోభన్ బాబు గారు మెయిన్ హీరో. పున్నమి నాగు, చిరంజీవి కెరీర్ను మలుపు తిప్పిన సినిమాగా చెప్పొచ్చు. ఏవిఎం ప్రొడక్షన్ హౌస్లో చేశారు ఈ సినిమా. చిరంజీవి గారి యాక్షన్ ఓ రేంజ్లో ఉంటుంది దీంట్లో అయితే.